హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషా జ్ఞానమావృత్య దేహినం. మరొకసారి, ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషా జ్ఞానమావృత్య దేహినం. ప్రతిపదార్థం. ఇంద్రియాని ఇంద్రియములు, మనః మనస్సు, బుద్ధిః బుద్ధి, అస్య దీని యొక్క, అధిష్టానం నివసించే స్థానం, ఉచ్యతే అని చెప్పబడుతుంది. ఏతైః వీటిచే, విమోహయతి భ్రమకు లోనగును, ఏషః ఈ, జ్ఞానం జ్ఞానము, ఆవృత్య మరుగుపరుచును, దేహినం జీవాత్మను. భావం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కోరికల మూలస్థానమని చెప్పబడును. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకు గురి చేస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ. కామము అనగా చూచినది, విన్నది, తాకినది, రుచి చూసిన ప్రతిదీ కావాలి అనే తత్వము. ఈ కామము మానవుని దేహంలో ఉన్న ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించుకొని ఉంటుంది. మానవులో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు తనలో చెలరేగిన కామాలను అన్నింటినీ తీర్చడానికి శతధా ప్రయత్నం చేస్తుంటాయి. అప్పుడు లోపల ఉన్న ఆత్మజ్ఞానం కప్పబడిపోతుంది. అప్పుడు మానవుడు తీవ్రమైన మోహంలో పడిపోతాడు అని పరమాత్మ పలికెను. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.